హాయ్ ఎవరివన్. లెన్ మూవీ చూశాక నాకు కలిగిన అభిప్రాయం ఇది. ఇది రివ్యూ అనుకుంటారో లేదా రోస్ట్ వీడియో అనుకుంటారో అది మీ ఇష్టం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇదే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్, అందులో ఇది నా ఫస్ట్ వీడియో. ఇక మూవీ విషయానికి వద్దాం. మూవీ స్టార్టింగ్లోనే హీరోకి విలన్కి మధ్య ఏదో గొడవ జరగడం, అప్పుడు హీరో విలన్కి ఎదురు తిరగడం, అది చూసిన హీరోయిన్ ఆ హీరో తోపు దమ్ముంటే ఆపు, ఆడు మగాడ్ర బుజ్జిని ఫీల్ అయిపోయి అతని ప్రేమలో పడిపోవడం అనేది కొన్ని వందల సినిమాల్లో చూసాం. లెన్ సినిమా కూడా అంతే. హీరోయిన్ క్యారెక్టర్ని ఏదో 2 రొమాంటిక్ సీన్స్, 3 నేవల్ సీన్లు, 4 డ్యూయెట్లు, మళ్ళీ హీరో ఎప్పుడు ఒంగమంటూ అప్పుడు ఒంగుంటుంది, తొంగమంటూ తొంగుంటుంది, లేదా మైనర్ సైడ్ విలన్స్ హీరోయిన్ హెరాస్ చేసే సీన్స్ కోసమే రాస్తున్నారు. మెజారిటీ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ హీరోయిన్ రోల్స్ని ఇంత పూర్గా, అసలు ఇంత వీక్గా ఎందుకు రాస్తారో అర్థం కాదు. లెన్ మూవీ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని తెలుగు మూవీస్లు కూడా ఇంతే. కొంచెమైనా కూడా క్రియేటివ్గా హీరోయిన్స్ రోల్స్ రాయరు. హీరోయిన్ని విలన్ అవమానించాడనో, చంపాడనో, లేదంటే ఇంకేదో చేశాడనో విలన్ని చంపి హీరో పగ తీర్చుకుంటాడు. లెన్ మూవీలో కూడా సేమ్ టెంప్లెట్ ఫాలో అవుతారు. మూవీలో ప్రధానంగా చెప్పాల్సిందే అఖిల్ యాక్టింగ్ గురించి. తన ప్రీవియస్ 6 మూవీస్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో మాత్రం 100 టైమ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన స్క్రీన్ మీద కనిపించిన ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్లో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్కి పలికించాడు. ఈ మూవీలో అఖిల్ తర్వాత ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఎవరైనా ఇచ్చారంటే అది అఖిల్ బ్రదర్ అయిన వసంత్ రోల్ ప్లే చేసిన ప్రమోద్ పంజు. ఆ క్యారెక్టర్లో తను నిజంగా జీవించేశాడు. క్లైమాక్స్లో శారీ సీన్లో ఏకంగా అఖిల్ని డామినేట్ చేశాడు. మిగతా క్యాస్టింగ్ అండ్ ట్విస్ట్ కూడా బాగున్నాయి. రొటీన్ స్టోరీ అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ మూవీని వ్యక్తికట్టించాడు. డైరెక్టర్కి ఇది జస్ట్ సెకండ్ మూవీ అంటే అస్సలు నమ్మలేం. కొన్ని సన్నివేశాల్లో బీజిఎం బాగున్నా కూడా ఓవరాల్గా మ్యూజిక్ అయితే బిలో యావరేజ్. సాంగ్స్ వినడానికే కాదు కదా, కనీసం చూడడానికి కూడా సరిగ్గా పిక్చరైజ్ చేయలేదు. విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్లో ఎలాంటి సాంగ్స్ ఉండాలి, ఎలా కొరియోగ్రఫీ చేయాలి అనే దానికి రంగస్థలం బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు దాన్ని రిఫరెన్స్గా తీసుకోవాల్సింది. ఓవరాల్గా అయితే మూవీ ఓకే, 1 టైం వాచబుల్, కానీ రేటింగ్ మాత్రం 3/5 ఇస్తా. మెయిన్ రీజన్ ఏంటంటే అఖిల్ అని ప్రమోద్ యాక్టింగ్. వీళ్ళ యాక్టింగ్ కోసం వాళ్ళు సెకండ్ టైం చూడొచ్చు. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.